కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నేను ఇప్పటివరకు చేసిన మూవీస్లో 8 వసంతాలు ఇప్పటికీ ఎప్పటికీ మోస్ట్ మెమొరబుల్. ఎందుకంటే నేను చేసిన నా ఫస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిలిం ఫణీంద్ర నర్సిరెడ్డి గారితో చేశాను. నాకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఫీచర్ ఫిలిం కెరియర్లో ఒక గైడ్ లాగా ఉన్నారు. 8 వసంతాలు స్టార్టింగ్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఛాలెంజింగ్గా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆయన ప్రిపరేషన్, పిచ్ డెక్ కానీ, ట్రీట్మెంట్ ప్లాన్ కానీ, ఎలాంటి లొకేషన్కి వెళ్దాము అండ్ ఎలాంటి లైటింగ్తో ఈ స్టోరీ చెప్పొచ్చు, ఎవ్రీథింగ్ నాకు గైడ్ చేశారు. మేము ప్రీ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ 6 months ఇంక్లూడింగ్ రెక్కీ కానీ, టెక్నికల్ రెక్కీ కానీ, ఎవ్రీథింగ్ ప్రాపర్గా ప్లాన్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ అనేవి నాకు డైరెక్టర్ నుంచి చాలా బాగా వచ్చాయి. మీరు చూస్తున్న ఏదైతే ఇమేజెస్ దాని వెనుక డైరెక్టోరియల్గా వచ్చిన చాలా ఇన్పుట్స్ ఉన్నాయి. దానికి నేను టెక్నికల్గా ఏం చేయగలుగుతాను, ఇంకా బాగా చూపెట్టడానికి ఏం చేయగలుగుతాను, నేను నా బెస్ట్ చేయడానికి ట్రై చేశాను. దానికి ప్రొడక్షన్ నుంచి ప్రొడ్యూసర్స్ కానీ, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబాసాయి గారు కానీ, వాళ్ళు ఇచ్చిన సపోర్టు, ఎవ్రీథింగ్. అంటే లైక్ నేను ఏ రోజు కూడా తగ్గేదేలే అన్న సిచ్యువేషనే ఉండే, అంత సపోర్ట్ ఉంది. ఏ రోజు కూడా మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఏ రోజు ఇబ్బంది ఏం పెట్టలేదు. అన్నీ బాగా అయినాయి. అంటే లైక్ నాకున్న వర్క్ ఎక్స్పీరియన్స్లో ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ షూటింగ్ వచ్చేసి హైదరాబాద్లో స్టార్ట్ చేసాము. ఒక 20 days హైదరాబాదు సెట్స్, మ్యాసివ్ సెట్స్, అంటే మా సినిమాకి చాలా మ్యాసివ్, అది మ్యాసివ్ సెట్స్లో వర్క్ చేసాము. ఇంక్లూడింగ్ లైటింగ్ కానీ, సెటప్ కానీ చాలా అడ్వాన్స్డ్గా చేసామన్నమాట. అంటే నేను చేసిన దాంట్లో ఇది కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత 42 days ఊటీలో షూట్ చేసాము. ఊటీలో లష్ గ్రీన్స్ కానీ, రియల్ లొకేషన్స్, ఊటీ ఒక టైమ్లెస్ ప్లేస్ లాగా చూపెట్టడం, అది బాగా వర్కౌట్ అయింది. అండ్ దాని తర్వాత కన్యాకుమారి, వారణాసి, ఆగ్రా, ఇట్లాంటి ఐకానిక్ లొకేషన్స్లో మేము షూట్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు ప్రొడక్షన్ వాళ్ళు. దానికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మై ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే అండ్ మై కాస్ట్యూమ్స్ సుమయ గారు కానీ, ఎవ్రీబడి డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే కెమెరా పెడితే అది నా ఒక్కరి వర్కే కాదు, ఫ్రేమ్ పెట్టడానికి కానీ, దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ, యాక్టర్స్ వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. మూడ్, మనము ఎలాంటి వెదర్ కండిషన్స్లో షూట్ చేస్తున్నాము, మేము ఓన్లీ ఏమంటారు కాశ్మీర్ ఎపిసోడ్ ఫాల్ సీజన్ కోసమని ఒక 3 months వెయిట్ చేసి కూడా కరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఆ టైంకి కరెక్ట్గా క్యాప్చర్ చేయగలిగినాము. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. వారణాసి కూడా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. రియల్ లొకేషన్స్లో షూట్ చేసాము. అంటే లైక్ రియల్గా పీపుల్ మధ్యలో షూట్ చేసాము. దానికి కూడా మేము లైక్ రెగ్యులర్గా వాడే కెమెరాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా సోనీ FX3 లాంటి కెమెరాస్ కూడా వాడి చేసినాం అనమాట. అంటే లైక్ నార్మల్ పీపుల్ డిస్టర్బ్ కాకుండా మనం అక్కడ షూట్ చేస్తున్నట్టు కూడా తెలియకుండా షూట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. యా, అంతే అండి. థ్యాంక్స్. అంతే. ఎప్పుడు కెమెరా వెనకాల ఉండి ఇంత మాట్లాడతారని తెలియదు. మేమిద్దరం కలిసి ఒక మూవీ వర్క్ చేస్తున్నాం, ప్రేమంటే అని. అందులో నేను ఇంత మాట్లాడటం వినలేదు. ఓవరాల్గా వచ్చేసినట్టున్నాయి మాటలన్నీ.
థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసే మెల్లగా నేర్చుకుంటున్నాను. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. వెరీ బ్యాడ్. ఓకే, సో ఈ